ఆవిరి పట్టడానికి ఇలా గ్లాస్ కానీ లేకపోతే గిన్నె కానీ తీసుకోండి. అలాగే ఒక చెంబుతో వాటర్ కూడా మనకు అవసరం, అలాగే ప్రమిద కూడా. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అల్యూమినియం డబ్బాలో ఇలా ప్రమిదను మధ్యలో ఉంచండి. ప్రమిద చుట్టుపక్కలగా మనం ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి బెల్లాన్ని వేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రమిద చుట్టూ బెల్లం వేసిన తర్వాత ఇలా ఆవిరి పట్టడానికి ఒక గ్లాస్ పెట్టండి. ఇది మధ్యలో అటు ఇటు కదలకుండా జాగ్రత్తగా పెట్టండి. ఇప్పుడు దీనిపైన మనం చెంబుతో వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్తో సహా చెంబుని ఇలా పెట్టండి. ఎప్పుడు కూడా అల్యూమినియం డబ్బాకి సరిపోయేట్టు చెంబును పెట్టాలి. ఎందుకంటే ఆవిరి అనేది బయటికి పోకుండా సరిగ్గా ఆ చెంబు అనేది దానికి బాగా ఫిట్ అవ్వాలి. అలాంటి చెంబుని చూసుకుని పెట్టుకోండి. బెల్లం గోరింటాకుని ఎప్పుడు కూడా మనం ఇలా లో ఫ్లేమ్ మీద చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే బెల్లం అనేది మాడిపోయి మనకు గోరింటాకు అదేనండి ఆవిరి నీళ్ళు ఎక్కువగా రావు. కాబట్టి లో ఫ్లేమ్ మీద ఇదంతా రెడీ చేసుకోండి. ఇలా అల్యూమినియం డబ్బాకి సరిగ్గా సరిపోయే చెంబు మాత్రమే తీసుకోండి.
అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.